ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరగాలి మళ్ళీ అని ఎంతమంది కోరుకుంటున్నారు? ఖచ్చితంగా కోరుకునే వాళ్ళు మాత్రమే కామెంట్ చేయండి. జరగాలి, జరగక్కర్లేదు. ఈ రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి. మళ్ళీ ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరగాలి, జరగక్కర్లేదు. రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి. వైసీపీ శాసన మండలిలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యలకి నిరసనగా సభ నుంచి వైసీపీ వాకౌట్ చేసింది. తిరుపతి, సింహాచలం దుర్ఘటనల మీద మంత్రి బాధ్యతారహితంగా మాట్లాడారంటూ వైసీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మీడియా పాయింట్ వద్ద శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఎండోమెంట్ మినిస్టర్ ప్రశ్నకి సంబంధం లేని సమాధానం చెప్తున్నారు. సంబంధం లేని అంశాన్ని ప్రస్తావించడం దురదృష్టకరం అన్నారు. తిరుపతి తొక్కిసలాట ఘటన నుంచి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ఘటనల మీద వారి ప్రవర్తన ఇదే విధంగా ఉందంటూ ఆయన మండిపడ్డారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు చూడలేదంటూ ఆయన సీరియస్ అయ్యారు. ప్రజల సమస్యల మీద కనీస బాధ్యత లేని దేవాదాయ శాఖ మంత్రి కానీ బొత్స సత్యనారాయణ వివరించారు. ఆనం రామనారాయణ రెడ్డి నిస్సిగ్గుగా సమాధానం చెప్తున్నారని, 50 ఏళ్లకే పెన్షన్ గురించి అడిగితే సమాధానం లేదని, ప్రజలకి మంచి జరిగేందుకు పోరాటం చేయడం మా బాధ్యతని, కల్తీ మద్యం మీద మా పోరాటం కొనసాగుతూనే ఉంటుందంటూ మాట్లాడారు. అయితే మండలిలో అసెంబ్లీ కంటే కూడా ఈరోజు మండలి చాలా హై లెవెల్లో ఉంది. ఎందుకంటే అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి రాలేదు, వైసీపీకి సంబంధించిన 11 మంది ఎమ్మెల్యేలు కూడా రాలా. అయితే ఇక్కడ మండలిలో మాత్రం ఖచ్చితంగా వైసీపీ చాలా స్ట్రాంగ్గా తన వాయిస్ని వినిపిస్తోంది. బొత్స సత్యనారాయణ నాయకత్వంలో అందరూ కూడా స్పీకర్ పోడియంని చుట్టి యూరియా మీద ప్రైవేటు కాలేజీలని ప్రభుత్వ కాలేజీని ప్రైవేటు పరణ చేయడం మీద, ఈ రెండు అంశాల మీద చాలా స్ట్రాంగ్గా మాట్లాడే ప్రయత్నం చేసింది వైసీపీ. దానికి ఒప్పుకోని ప్రభుత్వం త్వరలో చర్చ పెడదాం, ఇప్పుడంటే కుదరదు కానీ మాట్లాడదాం ఖచ్చితంగా అనే ప్రయత్నాన్ని చేసింది. రేపు ఇంకొక బిగ్ మీటింగ్ ఉంది, ఆ మీటింగ్లో రైతుల కోసం మాట్లాడదాం అని చెప్పి వాళ్ళు చెప్పుకొచ్చారు. అయితే దానికి ఏమాత్రం అంగీకరించని వైసీపీ పోడియం చుట్టూ, చైర్మన్ పోడియం చుట్టూ మాట్లాడింది, నిరసన వ్యక్తం చేసింది. సభ 10 నిమిషాలు వాయిదా పడింది. మళ్ళీ ప్రారంభమైనటువంటి సభ మళ్ళీ గందరగోళం నెలకొంది. మళ్ళీ ఇక నిరవధిక వాయిదా, అంటే కంప్లీట్గా దాన్ని సభను రేపటికి వాయిదా వేసేశారు. అయితే మండలిలో వైసీపీ తన స్ట్రాంగ్ వాయిస్ని వినిపించగలుగుతుందనే విషయంలో జగన్మోహన్ రెడ్డి చాలా సంతోషంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఎస్పెషల్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులకి ఏ రకంగా గట్టిగా నిలబడుతున్నారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత రైతుల కోసం ఆంధ్రప్రదేశ్ నాయకుల్లో ఒకరు గట్టిగా నిలబడుతున్నారు అంటే అది జగనే అని వైసీపీ కానీ జగన్ అభిమానులు కానీ గట్టిగా నమ్ముతారు. దాన్ని ప్రూవ్ చేస్తూ మండలిలో రైతుల టాపిక్ని, యూరియా టాపిక్ తీసుకొచ్చినప్పుడు ప్రభుత్వం పక్కకి వెళ్లే ప్రయత్నం చేయడం, దాని మీద పెద్దగా ప్రిపేర్డ్గా వాళ్ళు లేకపోవడంతో ఎక్కడ మండలి మొత్తం కూడా జై జగన్ నినాదాలు వినిపించాయి. ఆ నినాదాలు వినిపించిన తర్వాత టీడీపీ ఎమ్మెల్సీల దగ్గర నుంచి కొత్త నినాదం రైతు ద్రోహి జగన్ అంటూ, వీళ్ళు ఎక్కడైతే రైతు బంధు జగన్ అంటూ నినాదాలు వీళ్ళు మాట్లాడారో అవతల నుంచి రైతు ద్రోహి జగన్ అంటూ వాళ్ళ నినాదాలు స్టార్ట్ చేశారు. సో మండలి మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క నినాదాలతో మారిమోగిపోయింది అనే మాటలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా మండలి అనండి, అసెంబ్లీ అనండి, రెండు పక్షాలు కూడా కూర్చుని ప్రజలకు మంచి చేయాలనే దాని గురించి మనం అయితే నమ్ముతాము, మాట్లాడతాం. సో ఏం జరగబోతోంది, దీని మీద మీ అభిప్రాయం ఏంటి, ఎలా అనుకుంటున్నారు అనేది కామెంట్